అబ్బాయి లేదా మా అమ్మాయి ఇతర దేశాల్లో ఉన్నారండి, అక్కడికి వెళ్ళినప్పుడు బాగా సంపాదిస్తున్నారండి, దాదాపు నెలకి 3 లక్షల రూపాయలు వస్తుందండి, వయసు 30+ అయిందండి, మా అమ్మాయికి పెళ్లి చేస్తానంటే నాకు పెళ్లి వద్దంటున్నారండి, మా అబ్బాయికి పెళ్లి చేస్తానంటే నాకు పెళ్లి వద్దమ్మా అంటున్నారండి, మాకు వారసులు కావాలి కదండి, మా అబ్బాయికి పెళ్లి చేసి వాడు సంసారం చేసి ఒక అమ్మాయినో లేదా అబ్బాయినో కంటే కదండి మేము వాళ్ళతో ఆడుకునేది అని వీళ్ళు బాధపడుతుంటారు తల్లిదండ్రులు. అప్పుడు వారి జాతకం చూడాలి. ఎందుకు ఆలస్యం అవుతా ఉంది అంటే అప్పుడు వారి జాతకంలో కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు ఏమైనా కనెక్ట్ అయినాయా, 1/7 కాంబినేషన్ విత్ కుజకర్మ ఏమైనా ఉందా, 1/7-11 కాంబినేషన్ ఏమైనా ఉందని చూస్తాం. ఉంది. దాంతో పాటు చంద్రకర్మ కూడా ఉంది. 1/6-7 కాంబినేషన్ కన్యారాశి కన్యాలగ్నం, తులారాశి తులాలగ్నము, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అయింది అంటే వీరి వివాహం లేట్ అవుతుంది, వివాహానికి వెళ్ళడానికి వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు అని మనం చెప్తాం. ఇన్ని విషయాల్ని మనం పరిశీలించగా అప్పుడు మరి ఏం చేయాలండి దీనికి? వాళ్ళు పుట్టినటువంటి భరణి నక్షత్రంలో రాశి లగ్నం లగ్నాధిపతి పడిందండి, 1-7 చంద్రకర్మ వచ్చిందండి, 1-7 భావాలు భావాధిపతులు లేదా 7వ భావాధిపతి లేదా 1-6-7 కాంబినేషన్ ఉందండి, చంద్రకర్మ తీసుకుందండి, కుజకర్మ తీసుకుందండి, అందుకని లేట్ మ్యారేజ్ అవుతా ఉందండి. ఓకే అండి, మ్యారేజ్ అని అవుతుందా కాదండి, ఇతనికి వివాహ యోగం ఉందా అండి అని ఇంకో క్వశ్చన్ వేస్తారు. క్వశ్చన్ల మీద క్వశ్చన్ వర్షం. చివరికి వాళ్ళకి మా దగ్గర ఉండే ఆన్సర్ వాళ్ళు కోరింది రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు కోరేది ఎందుకు తెలుసా? వాళ్ళకి వివాహం అయిపోవాలి, వాళ్ళు మాత్రం ఇతర దేశాల్లో ఉండాలి, కానీ మన ఇండియాకి రారు. ఇక్కడ నుండి ఆన్లైన్లోనే అన్ని కూడా పెళ్లి చూపులు జరిగిపోవాలి, ఆన్లైన్లోనే నిశ్చితార్థం జరిగిపోతుంది. చివరి ఘట్టంలో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నప్పుడు మాత్రమే అబ్బాయో అమ్మాయో దిగుతారు, టక్మని తాళి కట్టేసుకుని వెంటనే వెళ్ళిపోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వివాహ వ్యవస్థ అనేది పనిచేయదు. బాగా గమనించండి, వివాహ జీవితం అనేది పర్సనల్ లైఫ్ అంటారు. పర్సనల్ లైఫ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది తెలుసా? ఎక్కడైతే వాళ్ళకి యొక్క ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుందో అక్కడ పర్సనల్ లైఫ్ అనేది దెబ్బతినేస్తుంది. పర్సనల్ లైఫ్ దెబ్బతినకుండా ఉండాలంటే ప్రొఫెషనల్ లైఫ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. చాలా మందిని చూసాం మనం. కొంతమంది ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అయి ఉంటారు, నెలకి 5 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ టాలెంట్ అది. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ చూడండి, వాళ్ళ సెక్షువల్ లైఫ్ చూడండి, వాళ్ళ భార్యాభర్తలు అన్యోన్యత చూడండి, 0 ఉంటుంది. వాళ్ళతో అన్యోన్యంగా ఉంటారండి, కానీ అతుకుల పేరు ఉంటుంది, ఏదో గడుస్తూ ఉంది, ప్రొఫెషన్ సరిగా ఉండదు. అంటే భగవంతుడు కూడా 2 ఎక్స్ట్రీమ్స్ ఇస్తాడు. ఆ 2 విషయాల్ని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారో, ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్ బాగుండాలి, ఒకవైపు పర్సనల్ లైఫ్ బాగుండాలనుకున్న వారికి మాత్రమే 2 సమకూరుతాయి. కానీ భార్యాభర్తలు ఇద్దరిలోనూ అన్యోన్యత కావాలనుకుంటే వారి ప్రొఫెషనల్ లైఫ్ ఉండదండి. ఇది ప్రకృతి మనకి అందించేదే. ప్రొఫెషన్ బాగుండాలి, భార్యాభర్తలు కూడా బాగుండాలి. భార్య కావాల్సిన వస్తువులన్నీ కొనిస్తున్నాను, ఆమె లిప్స్టిక్ కొనిస్తున్నాను, ఆమె డ్రెస్ కొనిస్తున్నాను, నీకు డబ్బే కదా కావాల్సింది, నేను సంపాదించి పడేస్తానంటే భార్య ఉండదండి. సమయం కల్పించుకొని ఆమెతో ఒక అర్ధగంట 1 గంట మాట్లాడి మంచి చెడుల్ని అనుసరించి ప్రేమగా మనం కానీ ఒక కాన్షియస్నెస్తో కానీ ముందుకెళ్తేనే ఆ వివాహ జీవితం అనేది ముందుకెళ్తుంది. అది లేనప్పుడు మాత్రమే బ్రేకప్స్ వస్తాయి. ఇక్కడ అదే జరుగుతూ ఉంది.